वंदे मातरम, నేను మీ జర్నలిస్ట్ నవత। वेलकम टू आर वॉइस। जो भी 6 तारीख को आ रहा है ना एयरपोर्ट और दिल्ली जंतर मंतर प्रोटेस्ट के लिए ना भाई, एक रिक्वेस्ट है, अगर अभिजीत दीपके को इमिग्रेशन ने रोका वहां पे तो भाई एयरपोर्ट पे हंगामा शुरू होगा। और दूसरी चीज की, अगर प्रोटेस्ट परमिशन के लिए थोड़ा सा टाइम लगा ना, हम तब तक रोकेंगे जब तक हमें परमिशन नहीं मिल जाएगी। रुकना पड़ेगा भाई। और तीसरी चीज ना, अपनी अपनी सेफ्टी के लिए ना कुछ चीजें खरीद लेना भाई, जैसे पेपर स्प्रे हो गया, डंडे वंडे हो गए, जो भी। अगर पुलिस ने हाथ छोड़ा ना, लाठी चार्ज या फिर पानी वानी फेंका, तो वो उस चीज के लिए काम आएगा। तो भाई इस बारी ना, अगर जो भी है हम आर या पार करके ही जाएंगे, क्योंकि भाई बहुत सह लिया हमने। बनेगा नेपाल बनेगा भाई, थक गए सह सह कर, हो गया भाई। जो भी 6 तारीख को आ रहा है ना एयरपोर्ट। చూసిండ్రుగా, భారతదేశాన్ని నేపాల్గా మారుద్దాం, అందరూ కదిలిరండి। ఢిల్లీలో హింసకు పిలుపునిస్తోంది బొద్దింకల పార్టీ। జూన్ 6న నిరసనల పేరుతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద అల్లర్లు సృష్టిద్దాం, పోలీసులపై దాడికి కర్రలు పెప్పర్ స్ప్రేలు తీసుకొని రండని సీజేపీకి చెందిన హర్షిత్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కిడాలో వచ్చింది, అదే నేను మీకు చూపించిన। ఢిల్లీలో నివసించే కాక్రోచ్ హర్షిత్, అంటే బొద్దింక హర్షిత్ అనే వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర హింసకు పాల్పడాలంటూ బహిరంగంగా రెచ్చగొడుతున్నాడు। ఇప్పుడు నువ్వు నిరసన తెలపాలి అనుకున్నావు, శాంతియుతంగా నిరసన చేయాలి। మన నిరసన శాంతియుతంగా ఉండాలి, మా అందరికీ గాంధీ ఆదర్శం, మేము గాంధీ బాటలో వెళ్తాం। ఒక శంప మీద పోలీసు కొడితే ఇంకో శంపను చూపిస్తాం అనాలా। మీరంతా అదే జాతని చెప్పుకుంటారు కదా। మీరంతా ఎవరైనా ఢిల్లీ మాజీ సీఎం, ఏం పేరు ఆయన పేరు, అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ట్రైనింగ్ పొందొచ్చిన వాళ్ళు కదా। పాపం శాంతియుతంగా చెత్త నూడు చేస్తూ, అవినీతి నూడు చేస్తూ ఒక గొప్ప భారతదేశాన్ని సృష్టించాలనుకుంటున్నారు కదా। మీరు సృష్టించేది ఏంటి? అల్లర్లా, పోరగాళ్ళ జీవితాలని నాశనం చేయడమా? వీళ్ళ మాటలిని పట్టకపోయి ఏ పోలీసోడు మీద పోసిండ్రు అనుకో, ఆ పోలీసోడు కేసు పెడితే ఏమైద్దో ఆలోచించండి। అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి అని చెప్పేటోడు నాయకుడేనా? చట్టానికి లోబడి పనిచేయండి అని చెప్పాలి, చట్టాన్ని గౌరవించండి అని చెప్పాలి। కానీ వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందని ఇట్లా చెప్తాండ్రు। పోలీసులపై దాడి చేయడానికి కర్రలు పెప్పర్ స్ప్రేలు సిద్ధం చేసుకోమని చెప్తాండు। నేపాల్ తరహాలో ఒక ప్రకారం ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతుందా అనేది చాలా క్లియర్గా అనుమానం వస్తోంది। ఎయిర్పోర్ట్లో పెద్ద గందరగోళం సృష్టించాలట, కర్రలు పెప్పర్ స్ప్రేలు తెచ్చుకోవాలట, చావో రేవో లాంటిదట। ఎందుకు? ఒక నిరసన తెలిపితే చచ్చిపోతారా? ఇలాంటోళ్ళ వీళ్ళ నాయకులు బొద్దింక జనతా పార్టీ అట। జూన్ 6న శాంతియుతంగా నిరసన తెలపడం వీరి ఉద్దేశం కాదు, ఎలాగైనా సరే హింసను ప్రేరేపించడమే వీళ్ళ అసలు ప్లాను। అలా హింసను రేకెత్తించి ఆ హింస ద్వారా భారతదేశంలో ఉన్న జంజీలందరినీ రెచ్చగొట్టడమే వీళ్ళ ప్లాను। ఇది ఇప్పుడు అత్యంత తీవ్రమైన సమస్య। ఢిల్లీకి చెందిన ఈ హర్షత్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి। ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నా, యువతకు, యంగ్ జనరేషన్ జంజీలకు ఈ నిరసనలో పాల్గొనే ముందు 100 సార్లు ఆలోచించండి। ఈ రోజు మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు రేపు పోలీసులు మీ తలుపు తట్టినప్పుడు అస్సలు కనిపించరు। ఒకవేళ అక్కడ హింస చెలరేగితే ఎఫ్ఐఆర్లు మరియు కోర్టుల చుట్టూ తిరగాల్సింది మీరే। మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి, అప్రమత్తంగా ఉండండి। అసలు యువతను హింస వైపు ప్రేరేపిస్తున్న వీళ్ళంతా ఎవరు? నిరసనలు శాంతియుతంగా చేయాలి, కానీ ఇలాంటి అతి తెలివి వేషాలు వేస్తే కుదరదు। అసలు వీరు భరించలేకపోయినంత దారుణం ఈ దేశంలో ఏం జరుగుతోంది? మెరుగైన రోడ్లు, మౌలిక సదుపాయాలు, రైల్వేలు, నిరంతర విద్యుత్తు, ఎయిమ్స్, ఐఐటి లాంటి విద్యా సంస్థలు రావడం వీరికి నచ్చట్లేదా? సమాజంలో హింసను ప్రేరేపిస్తూ దేశాన్ని అరాచకంలోకి నెట్టాలని చూసే ఇలాంటి శక్తులను ప్రభుత్వం వెంటనే కటకటాల్లోకి నెట్టేయాలి। అవునంటారా కాదంటారా? ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా, ఎవడో రెచ్చగొట్టాడని రెచ్చిపోయి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి। నేను చెప్పేది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి। జై హింద్, జై భారత్। మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి। మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం। ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం। ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది, 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి। లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు। వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి। జై హింద్, జై భారత్।